కోరుకునేటువంటి ఒక ప్రార్థన అంశం ఏంటంటే, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నా కుటుంబము, నా పిల్లలు, నేను చేసే ఉద్యోగము, నేను చేసే ప్రతి పని కూడా దేవుని వలన. ఎవరి వలన అండి? దేవుని వలన. లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కాదు, దేవుని వలన, సృష్టికర్త అయినటువంటి, జీవాధిపతి అయినటువంటి దేవుని వలన ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆశ, కోరిక చాలా మందిలో ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈరోజు మీ ముందుంచే అంశం ఏంటంటే, దేవుని వలన మనం ఏ రీతిగా ఆశీర్వాదము పొందగలము, దేవుని వలన ఏ విధంగా మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. రెండవ అంశం ఏంటంటే, ఆశీర్వాదము పొందినవారు. ఇప్పటికే కొంతమంది ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, ఉద్యోగాలతో దేవుడు ఆశీర్వదించాడు, బిడ్డలతో దేవుడు ఆశీర్వదించాడు, మంచి ఇల్లు, మంచి వ్యాపారము, ప్రతి పనిలో కూడా దేవుడు కొంతమందిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము పొందిన వారు ఏం చేయాలి? ఈ రెండు విషయాలను మీ ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలని ప్రభు పేమట మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడమనిరి. చాలండి. అక్కడ చివర్లో రాయబడిన మాట, నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు. హల్లెలూయా. ఈ మాట ఈ పునరుద్ధానపు ఆరాధన అయిపోయే లోపు నీ మనస్సులో, నీ హృదయములో, ఈ ఆదివారపు ఆరాధనలో యెహోవా వలన నేను ఆశీర్వదించబడి వెళ్ళుతున్నాను అన్న నమ్మకం మనందరిలో కూడా కలగాలి. హల్లెలూయా. వారు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, ఒక మాటను చెప్తా ఉన్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు. హల్లెలూయా. ఇక్కడ నుంచి మనందరం కూడా దేవుని వలన ఆశీర్వదించబడి ఈ స్థలములోకి వెళ్ళి మనం వెళ్ళాలి. ఆమేన్. ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? కొన్ని విషయాలను మీ ముందుంచి ప్రయత్నం నేను చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. చాలండి. దేవునికి స్తోత్రం. ఇది మనందరూ తెలిసిన వాక్యమే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చివరిలో నేను మరలా దాన్ని జ్ఞాపకం చేస్తాను. మరొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. వారిని యెహోవా ఆశీర్వదించును. చాలండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాను. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది, మనం ఆశీర్వదించబడాలి అంటే అది పిల్లలే కానీ పెద్దలే కానీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుని దీవెనలను నువ్వు పొందాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు నీపై, నీ బిడ్డలపై, నీ బిడ్డల తరతరాలపై దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే ప్రథమంగా దేవుడు మన నుంచి కోరుకునేటువంటి లక్షణం ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇది చాలాసార్లు విన్నటువంటి వాక్యమే, చాలాసార్లు మనం చదువుకున్నటువంటి వాక్యమే. కానీ చాలా క్రైస్తవుల్లో, చాలామంది బిడ్డల్లో మనం చూసినట్లయితే దేవుని యందు భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఇంకొంతమందిలో మనం చూసినట్లయితే దేవుని యందు భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ రెండు కూడా కలిసి ఎవరిలోనైతే ఉంటాయో వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. భయం అంటే ఏంటి?
భయం అంటే ఏంటండి? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఈ పాపం చేయకూడదు, నేను మందిరానికి ఆలస్యంగా వెళ్ళకూడదు, ఈరోజు ఈ వారం ఉపవాస ప్రార్థన నేను ఆపకూడదు, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం నేను ఆపకూడదు, దేవునికి చేయాల్సిన ప్రతి పని కూడా నేను చెయ్యాలి. ఒకవేళ నేను చేయకపోతే దేవుడికి కోపం వస్తుందేమో, దేవునికి బాధ కలుగుతుందేమో, దేవునికి నేను దూరం అయిపోతానేమోనని ఎవరైతే భయపడతారో దాన్ని భయం అంటారు. దేవునికి స్తోత్రం. భక్తి ఏంటి? ప్రార్థన చేసుకోవడం, చర్చికి రావడం, ఏమండి అయ్యగారిని కలవగానే వందనాలు చెప్పడం, ఉపవాస ప్రార్థనలో పాలు పొందడం, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందడం లాంటివి, ఇవన్నీ కూడా భక్తి కార్యక్రమాలు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీలో భక్తి ఉందా? నీలో భయం ఉందా? లేదా నీలో భయము భక్తి రెండు ఉన్నాయా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. భయం ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, భక్తి ఒక్కటి ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీలో భయం ఉండాలి, నీలో భక్తి కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తున్నాడని ఎంత నువ్వు భయపడుతున్నావో అదే రీతిగా సమయానికి వచ్చేటువంటి భక్తి కూడా ఉండాలి. ఇతరులను ప్రేమించేటువంటి భక్తి కూడా ఉండాలి. దేవునికి మహిమకరంగా జీవించే భక్తి చేసేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. కొంతమందిలో భయం ఉంటుంది, అమ్మో టైంకి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా నేను దేవుని కోసం బ్రతకాలి. భయం ఉంటుంది కానీ వారిలో భక్తి కనబడదు. అంటే వారు సరిగా ప్రార్థనలు చేసుకోరు, వారు సరిగా ఉపవాసాలు ఉండరు, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం నేను ఆపకూడదు, దేవునికి చేయాల్సిన ప్రతి పని కూడా నేను చెయ్యాలి. ఒకవేళ నేను చేయకపోతే దేవుడికి కోపం వస్తుందేమో, దేవునికి బాధ కలుగుతుందేమో, దేవునికి నేను దూరం అయిపోతానేమోనని ఎవరైతే భయపడతారో దాన్ని భయం అంటారు. దేవునికి స్తోత్రం. భక్తి ఏంటి? ప్రార్థన చేసుకోవడం, చర్చికి రావడం, ఏమండి అయ్యగారిని కలవగానే వందనాలు చెప్పడం, ఉపవాస ప్రార్థనలో పాలు పొందడం, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందడం లాంటివి, ఇవన్నీ కూడా భక్తి కార్యక్రమాలు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీలో భక్తి ఉందా? నీలో భయం ఉందా? లేదా నీలో భయము భక్తి రెండు ఉన్నాయా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. భయం ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, భక్తి ఒక్కటి ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీలో భయం ఉండాలి, నీలో భక్తి కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తున్నాడని ఎంత నువ్వు భయపడుతున్నావో అదే రీతిగా సమయానికి వచ్చేటువంటి భక్తి కూడా ఉండాలి. ఇతరులను ప్రేమించేటువంటి భక్తి కూడా ఉండాలి. దేవునికి మహిమకరంగా జీవించే భక్తి చేసేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. కొంతమందిలో భయం ఉంటుంది, అమ్మో టైంకి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా నేను దేవుని కోసం బ్రతకాలి. భయం ఉంటుంది కానీ వారిలో భక్తి కనబడదు. అంటే వారు సరిగా ప్రార్థనలు చేసుకోరు, వారు సరిగా ఉపవాసాలు ఉండరు, వారు సంఘ కార్యక్రమాల్లో క్రమంగా పాలు పొందరు, దేవుని యొక్క వాక్యాన్ని వారు క్రమంగా చదవరు, దేవుని సేవకులు ఏమైనా మాట చెబితే దాని ప్రకారంగా చేయరు. ఆ భక్తి లేనటువంటి వారిగా కూడా కొంతమంది ఉంటారు. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీలో భయము భక్తి రెండు ఉన్నాయా? ఒక ప్రశ్న. ఆశ ఉంది నీకు, నేను ఆశీర్వదించబడాలి, ప్రార్థన చేస్తున్నావు, ఆశతోనే ఈ స్థలములోనికి నువ్వు వచ్చావు, కోరికతోనే ఈ స్థలములోనికి నువ్వు వచ్చావు. అయితే దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్న మాట, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను దీవించడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ నుండి దేవుడు కోరుకునేటువంటి లక్షణం ఏంటంటే, నీలో భయము భక్తి దేవునికి కనబడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే నీలో భయము భక్తి కనబడుతుందో అప్పుడు దేవుని ఆశీర్వాదాలపు తలుపు నీ కుటుంబం కొరకు తెరవబడుతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు భక్తి చేసి భయం లేకుండా ఉన్నావేమో, భయం ఉండి భక్తి చేయకుండా ఉన్నావేమో. ఈరోజు నీవు గనక దిద్దుకోగలిగితే, ఈరోజు
భయము భక్తి కలిగి నేను ఎంత భయపడుతున్నానో అంత భక్తి కూడా చేస్తాను. నేను ఎంతగా సంఘ క్రమాలలో ప్రతి విషయంలో పాలు పొందుతున్నానో, ఒక తప్పు చేయాలి అన్నా, ఒక మాట అనాలి అన్నా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలన్నా నాలో ఒక భయము ఉండాలి అనేటువంటి తీర్మానం ఈరోజు నువ్వు తీసుకోగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆశీర్వాదము ఇక్కడి నుంచి పొందిన బిడ్డగా నువ్వు వెళ్తావు. హల్లెలూయా! నీవు ఆశీర్వాదము పొందినవాడవు అని ఆ భక్తుడి గురించి ఏ రీతిగానైతే చెప్పబడిందో, నీ గురించి, నీ బిడ్డల గురించి, ఈ కుటుంబము దేవుని వలన ఆశీర్వదించబడిన కుటుంబము, ఈ కుటుంబము దేవుని వలన దీవించబడిన కుటుంబము అని అనేకులు నీ కుటుంబం గురించి చెప్పుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా! అందుకే మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భయము భక్తి కలిగిన వారముగా ఉండాలి. భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఎంత భక్తితో పాటలు పాడుతున్నావో, ఎంత భక్తిగా నువ్వు కూర్చుంటున్నావో, ఎంత భక్తిగా నడుస్తున్నావో, దేవుని మాట వినేటప్పుడు కూడా, వాక్యము విత్తబడేటప్పుడు కూడా, ఆరాధనలో ఉన్నప్పుడు కూడా, ఇదిగో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు కూడా నీలో ఒక భయం అనేది కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగిన వారిగా ఉంటామో, మనము ఆశీర్వదించబడ్డానికి అది కారణమవుతుంది. హల్లెలూయా! రెండోది చూడండి, ద్వితీయోపదేశ కాండము మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. చాలండి, మనందరికీ ఆ విషయాలు తెలుసు. ఇక్కడ రెండవదిగా దేవుడు మాట మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఆమెన్ చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. దేవుని మాటను శ్రద్ధగా మనం వినాలి. దేవుని వాక్యము విత్తబడేటప్పుడు మన మైండ్ ఆబ్సెంట్ అయ్యి మన బాడీ మాత్రమే ప్రజెంట్గా ఉండొద్దు. ఆరాధన చేసేటప్పుడు నీ అంతఃకరణ శుద్ధితో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుని వాక్యాన్ని వినేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా! అందుకే ఇక్కడ దేవుడు ఒక వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, దేవుని మాటను శ్రద్ధగా మనం వినాలి. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఒకరోజు కర్ణాటక నుండి ఒక సహోదరి నాకు కాల్ చేసి ఒక అనారోగ్యము, అది చెప్పను నేను, ఒక అనారోగ్యముతో ఆ బిడ్డ బాధపడుతూ ఉంది, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పింది. మేము గత కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘము, మా సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అయ్యగారు, మరి నాకు ఈ బలహీనత అనేది తొలగిపోవట్లేదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బాగా ఆమె బాధపడుతూ ఫోన్ చేసింది. నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా అని నేను చెప్పాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమని చెప్పించాడంటే, అమ్మా, దేవుడు నీతో చెప్పమన్న మాట ఏంటంటే 3 దినాలు కట్టిక ఉపవాసం ఉండి నీ బలహీనతపై జయము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు దానిపై నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు అని నేను చెప్పాను. చెప్తే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఎప్పటి నుంచో ఉపవాసం ఉంటున్నానయ్యా, అది జరగట్లేదు అన్నది. ఏమండి, ఎప్పటి నుంచో ఉపవాసం ఉంటున్నా కానీ అవి జరగట్లేదు. ఆమె శుక్రవారం ఉపవాసం ఉంటుంది, ఆమె కుదిరినప్పుడు ఉపవాసం ఉంటుంది. ఏమండి, చాలా దినాల నుంచి ఉపవాసం ఉంటుందట. సరే అమ్మా, ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. ఇది నిజంగా జరిగిన సత్యం. 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ గారు తగ్గట్లేదు, అమ్మా దేవుడు నీతో చెప్పమన్న మాట నువ్వు 3 దినాలు కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, అంతేగా, నేనేం చెప్పను, ప్రార్థన చేస్తున్నా, అదొకటే నీతో చెప్పన్నాడు, నీకు చెప్తున్నా. ఆమె ఏమనుకుందో తెలియదు. మొత్తానికైతే 3 రోజులు ఉపవాసం ఉంది. 2వ రోజు అయిపోయి 3వ రోజున ఉపవాసం ముగించబడే
గంట ముందు దేవుని ఆత్మ ఆమె మీదికి బలముగా దిగి వచ్చిందట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆమె మీదికి దిగి వచ్చిందో దేవుని బిడ్డలారా, ఆమె శరీరములో ఉన్న బలహీనత ఆ క్షణమే స్వస్థత పొందింది. హల్లెలూయా. ఇక్కడ కార్యము జరగడానికి కారణం ఏంటి? దేవుని సేవకుల మాట శ్రద్ధగా వినాలి. ఇంతకుముందు నువ్వు చేసినవే గాని పేతురుతో అనలేదా? యేసుప్రభువారు ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఒక్క చేప వల్లే, ఇప్పుడు వెళ్ళి వెయ్యి, ఇప్పుడు నువ్వు మళ్ళా వెళ్ళి చేపలు పట్టు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా తూర్పు ఉత్తరము దక్షిణము ఎన్ని దిక్కులున్నాయో సముద్రంలో మాకు ఎంతో అనుభవం ఉంది. మా అనుభవంతో అనేక స్థలాల్లో వలలు వేసాము కానీ అక్కడ చేపలు పడలేదు. పేతురు, నువ్వు అనుకున్నప్పుడు చేపలు పడవయ్యా, నువ్వు వెతికినప్పుడు చేపలు పడవయ్యా, నా మాట చొప్పున నువ్వు చేసినప్పుడు చేపలు పడతాయి. హల్లెలూయా. నా మాట ప్రకారంగా, అది నీకు కష్టమైనా, అది నువ్వు ఇంతకుముందు చేసిందే అయినా, అది నీకు కొంచెం బాధకరమైన విషయమే అయినా, దేవుని మాట ప్రకారంగా, దేవుని సేవకుల మాట ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడ్డం ప్రారంభించబడతారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రభువా, నీ మాట చొప్పున వెళ్ళి వల వేస్తా. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా? నువ్వు అనగలవా? నీ మాట చొప్పున, దేవుని మాట చొప్పున. ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో ఉదయము సాయంత్రము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని మార్చుకోమని చెప్తున్నాడు, కొన్ని సరిదిద్దుకోమని చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో ప్రార్థన చేయమని చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో అభిషేకం కొరకు మొరపెట్టమని చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో ఉపవాసం ఉండమని చెప్తున్నాడు. అనేక విషయాల్లో ఉదయము సాయంత్రము దేవుని వాక్కు, దేవుని మాట నీ యొద్దకు వస్తుంది. కానీ శ్రద్ధగా దాన్ని వింటున్నావా? దాని ప్రకారంగా జీవిస్తున్నావా? దాన్ని పెడచెవిన పెడుతున్నావా? ఆ తల్లి చెప్పగానే ఎప్పటి నుంచో చేస్తున్నానయ్యా అని పెడచెవిన పెట్టింది. అద్భుతాన్ని దూరం చేసుకుంది. మరలా తప్పు తెలుసుకొని, మరలా రియలైజ్ అయ్యి, ఎప్పుడైతే దేవుని మాట ఇది, దేవుడు చెప్పిన మాట ఇది, ఈ మాట ప్రకారంగా నేను చేయాలి అని ఎప్పుడైతే ఆమె నిర్ణయించుకొని చేసిందో ఆమె జీవితంలో అద్భుతము చూసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయములో దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు దేవుని వాక్య ప్రకారంగా, దేవుడు తన వాక్కును నీకు అందిస్తున్న ప్రతి మాట ప్రకారంగా, దైవ సేవకుల ద్వారా ప్రవచన పూర్వకంగా వస్తున్నటువంటి ప్రతి మాట ప్రకారంగా దేవుని మాట విని దానికి లోబడి దాని ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే ఆశీర్వాదమును పొందగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జరుగుద్దా జరగదా అన్న సందేహము రావద్దు. ఇంతకుముందు నేను చేస్తున్నాను కదా అని సందేహం రాకూడదు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఏమి కాలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తే అవుతుందా? ఇప్పుడు ఉపవాసం ఉంటే అవుతుందా? పైన సంవత్సరము 21 రోజులు ఉన్నాను, ఏమి జరగలేదు, మరలా ఇప్పుడు ఉంటే అవుతుందా? పైన సంవత్సరము 10 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు ఉంటే మరలా అవుతుందా అనేటువంటి సందేహము మనలోనికి రానివ్వకుండా, సంఘ క్రమము ప్రకారంగా, దేవుని సేవకుల మాట ప్రకారంగా, దేవుడు నీతో మాట్లాడిన మాట ప్రకారంగా దేవుని మాటకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా మాట శ్రద్ధగా ఎవరైతే వింటారో వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడట. హల్లెలూయా. నీవు చదువుకునే చదువులో, నీవు చేస్తున్న వ్యాపారములో, నీవు చేస్తున్న ఉద్యోగములో, నీవు ఉంటున్న స్థలములో, నువ్వు వెళ్తున్న ప్రయాణాల్లో, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఆ స్థలములో నువ్వు ఉన్నతమైన స్థానములో ఉండాలి అంటే, దేవుని కొరకు మహిమకరంగా నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాటను జాగ్రత్తగా నువ్వు వినాలి. ఆమేన్. దేవుని మాటను శ్రద్ధగా, పెడచెవిని పెడుతున్నట్లు కాదు,
శ్రద్ధగా దేవుని మాటను వినాలి. హల్లెలూయా. ఒకరోజు రాజమండ్రి ప్రవక్త ఎజికియా ఫ్రాన్సిస్ గారని ఒక దైవ సేవకులు, ఆయన వస్తున్నారు అంటే నేను కొంతమందిని కలిసి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఏమని ప్రార్థన చేసుకున్నామంటే, ప్రభువా, లాజరుతో ఒకే ఒక్క మాట మాట్లాడావు. ఏం మాట్లాడండి? చచ్చిపోయిన లాజరు శవంతో, లాజరు బయటికి రా. ఏం మాట్లాడలే, ఒకే ఒక్క మాట. ఆ ఒక్క మాట చచ్చిపోయిన శవములో జీవాన్ని పోసింది. హల్లెలూయా. యెహోషువ ఒకే ఒక్క మాట పలికాడు, సూర్యుడా చంద్రుడా ఆగిపో. ఆ ఒక్క మాట ప్రకారంగా అవి ఆగిపోయాయి. హల్లెలూయా. ఏలియా ఒక్క మాట పలికాడు, ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి అని. ఆయన మాట ప్రకారంగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఒక్క మాటలో జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. గంట ప్రసంగం, 40 నిమిషాల ప్రసంగం, 10 నిమిషాల ఆరాధన, అర్ధగంట ఆరాధనలో ఒక్క మాట దొరికితే నాకు చాలు. నాతో దేవుడు ఒక్క మాట పలికితే చాలు. నా హృదయముతో ఒక్క మాట, ఒక ప్రవచన వాక్కును నాకు ఇస్తే చాలు అని ఆశతో మేము రాజమండ్రికి వెళ్ళాం. అప్పుడే సేవలోకి వచ్చా. యవ్వన కాలములో ఉన్నాను. చాలామంది సేవకులు వచ్చారు. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, ఒకే ఒక్క మాట 5 సంవత్సరాలు నన్ను నిలవబెట్టింది. హల్లెలూయా. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క ప్రవచనం, ఒకే ఒక్క వాగ్దానం, ఒకే ఒక్క దేవుని మాట శ్రద్ధగా నేను విన్నా, శ్రద్ధగా నేను తీసుకున్న ఆ ఒక్క మాట ద్వారా నా జీవితము, నా కుటుంబము, నా పరిచర్య, నా ఆత్మీయ జీవితము నిలవబడడానికి కారణమయ్యాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో ఏదో ఒక మాట మాట్లాడబోతున్నాడు. ఏం మాట మాట్లాడబోతున్నాడో తెలియదు. ఈ ఆరాధన అయిపోయేలోపు ఆశ నీకుంటే, కోరిక నీకుంటే, ఒక్క మాట నాకు చాలు ప్రభువా, ఒక్క వాగ్దానము నాకు ఇవ్వు ప్రభువా, ఒక్క మాట నా జీవితాన్ని మారుస్తుంది, ఆ ఒక్క మాట నాకు సెలవివ్వు అను చెప్పగలిగితే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా మనం వినాలి. 3వ మాట ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను. చాలండి, అదంతా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. 3వది, యోబుని దేవుడు ఆశీర్వదించాడు. జాగ్రత్తగా వినాలి. యోబుని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే, 3వ లక్షణం మనలో ఉండాల్సింది, శ్రమలను సహించడం వలన ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని కొరకు శ్రమలను అనుభవించడం వల్ల, దేవుని కొరకు బాధలను భరించడం వల్ల, దేవుని కొరకు కష్టమైన, బాధైనా, నిందలైనా, అవమానాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దేవుని కొరకు నమ్మకంగా ఎవరైతే నిలబడతారో వారిని ఒకానొక దినమున దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోబు అదే రీతిగా నిలబడ్డాడు. కష్టం వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందరూ అవమానిస్తున్నారు, స్నేహితులు అవమానిస్తున్నారు, చివరికి కట్టుకున్న భార్య కూడా చచ్చిపో అని చెప్తా ఉంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో కూడా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయని, కుటుంబంలో అవమానాలు, గొడవలు జరుగుతున్నాయని బాధపడుతున్నావా? నీ శ్రమలలో నుండి ఎలాగూ బయటికి రావాలి,
ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ బాధలు ఎప్పుడు పోతాయని చింతిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు యోబును నీ ముందు పెడుతూ ఉన్నాడు. యోబు శ్రమలను సహించాడు, యోబు బాధలను భరించాడు, యోబు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎంతో ఆశతో నిలబడ్డాడు. యోబును చూసిన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ కష్టాలను దేవుడు చూస్తున్నాడు. దేవుడిని నమ్ముకొని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని క్రమంలో పాలు పొందుతూ దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్న నీ కష్టాలను, నీ బాధలను, నీ ఇరుకులను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఒకానొక దినమున నిన్ను కూడా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండంతల ఆశీర్వాదం వరకు ఆ శ్రమల్లోనే యోబు నిలబడ్డాడు, ఆ బాధల్లోనే యోబు నిలబడ్డాడు, ఆ నిందల్లోనే యోబు సహించాడు. వాటన్నిటిని చూసిన దేవుడు యోబుని రెండంతలుగా దీవించాడండి. హల్లెలూయా. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, మన దేవుడు పక్షపాతి కాదు, మన దేవుడు కన్నులుండి చూడలేనివాడు కాదు. మన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం గార్చినవాడు, నీ కొరకు మహిమను విడిచినవాడు, నీ కొరకు తన సర్వస్వాన్ని ధారపోసినవాడు, నీ కోసము తన ప్రాణాన్నే వదులుకున్న ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ చెయ్యి విడువడు, నిన్ను రెండంతలుగా దీవిస్తాడు, రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. నీ నీతికి తగినట్లుగా నీ పరిస్థితులలో ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఓపికతో మనం ఉండాలి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరికీ శ్రమ కలుగుతుంది, సమస్తము మేలుకరంగా కూడా జరుగుతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనందరం కూడా శ్రమలను సహించే వారముగా ఉండాలి. ఆశీర్వాదాలను అందరూ పొందుకుంటారండి, దీవెనలు అందరూ పొందుకుంటారు, కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవించడము చాలా గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, పిల్లల్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నావో సహోదరి సహోదరుడా, క్రీస్తులో దేవుని ఉద్దేశములో నీవు బహుధన్యుడవు, నీవు బహుధన్యురాలివి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి తీరుతాడు. హల్లెలూయా. వారు దీవించబడుతున్నారు, నేనెప్పుడు దీవించబడతాను, వారు ఆశీర్వదించబడుతున్నారు, నేనెప్పుడు ఆశీర్వదించబడతానని దిగులు చెందకు, కృంగిపోకు. నిన్ను చూచుచున్నవాడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం, చూడండి. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. స్నేహితులను నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చాలండి. 4వ లక్షణము, ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే, 4వదిగా దేవుడు మనలో కోరుకుంటున్న లక్షణము, ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా మనం మారాలి. హల్లెలూయా. ఎందాక నీ కోసము, నీ పిల్లల కోసము, నీ పరిస్థితుల కోసము, నీకున్న అవసరతల కోసమే కాదు, సంఘము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీతో ఉద్యోగము చేస్తున్న వారి కొరకు, నీతో పాటు నివాసం ఉంటున్నటువంటి నీ ఇరుగు పొరుగు వారందరి కొరకు ప్రార్థన చేసే లక్షణం మనలో ఉండాలి. హల్లెలూయా. ఎవరిలోనైతే ఈ లక్షణం ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇందాక నా కోసమే నేను ప్రార్థన చేస్తూ ఉంటే అది స్వార్థం. యోబు గురించి రాయబడింది, అయ్యా నన్ను స్వస్థపరచని యోబు ప్రార్థన చేయలే. 10 మంది పిల్లలు చచ్చిపోయారయ్యా, నాకు ఇంకో కొడుకునో బిడ్డనో ఇవ్వు అని ప్రార్థన చేయలే. అయ్యా నా భార్యను మార్చు అని ప్రార్థన చేయలే. మనసులో ప్రార్థన చేశాడు, చేయలేదని కాదు, కానీ దానికంటే ముఖ్యముగా, దానికంటే విశేషముగా, దానికంటే ప్రథమముగా, అన్నిటికంటే
తన స్నేహితుల కొరకు, తన పక్కవారి కొరకు, తన పొరుగు వారి కొరకు యోబు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా, అంటే ప్రార్థన చేసినప్పుడే కార్యం జరుగుతుంది. ఆమేన్. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడే యోబు క్షేమ స్థితిని మరలా దేవుడు యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? నీ సంఘములో ఉన్న బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడితే, నువ్వు ప్రార్థన చేయడానికి ముందుకొస్తే, నీ క్షేమ స్థితి ఏదైతే నీకు దూరం అయిపోయిందో, క్షేమం, ఏ ఆనందం అయితే నీకు దూరం అయిపోయిందో, ఏ సంతోషం అయితే నీకు దూరం అయిపోయిందో, ఏ ఆరోగ్యం అయితే నీకు దూరం అయిపోయిందో, ఆ క్షేమ స్థితిని దేవుడు మరలా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీవు తీర్మానం తీసుకుంటే, నేను ప్రార్థన చేస్తా, ఈ రోజు నుంచి నా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా, నా స్నేహితులందరి కొరకు నేను ప్రార్థన చేస్తా, నా సంఘం అంతటి కొరకు నేను ప్రార్థన చేస్తా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ క్షేమ స్థితిని దేవుడు మరలా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయాలి అని 4 విషయాలు నేర్చుకున్నాం. ఏం చేయాలండి ఆశీర్వాదం పొందాలంటే? మొట్టమొదటిగా ఎలా ఉండాలి మనం? దేవుని యందు భయము భక్తి కలిగిన వారముగా ఉండాలి. రెండోది, దేవుని మాట ఆదివారమే కానీ, గృహ కూడికల్లో కానీ, ఉపవాస ప్రార్థనలే కానీ, సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడే కానీ, కూర్చున్నప్పుడే కానీ, మామూలుగా మాట్లాడినప్పుడే కానీ, ఫోన్లో మాట్లాడినప్పుడే కానీ, ఏ రకంగా దేవుని సేవకుల ద్వారా నీ యొద్దకు వచ్చిన దేవుని మాటను శ్రద్ధగాను వినాలి. ఆమేన్. దాన్ని త్రోసివేయకూడదు. హల్లెలూయా. త్రోసివేయకూడదు. ఎప్పుడైతే అలా నువ్వు శ్రద్ధగా వింటావో, ఆశీర్వాదం పొందడానికి నువ్వు రెడీ అవుతున్నావు అని అర్థం. హల్లెలూయా. మూడోది ఏం చేయాలి? ఏం చేయాలా? శ్రమలను సహించడానికి ఇష్టపడాలి. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. శ్రమ కలుగుతుందంటే బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి కీడు వెనక మేలు ఉంటుంది. యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, కానీ దాని నా దేవుడు మాకు మేలుగా మార్చెను. హల్లెలూయా. ఈరోజు నీ బంధువులే నిన్ను శ్రమ పెడుతున్నారేమో, నీ ఇంటివారే నిన్ను బాధ పెడుతున్నారేమో, నీవు ప్రేమించేవారే నిన్ను కన్నీటి పాలు చేస్తున్నారేమో. దేవుడు నీతో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఆ కీడు, ఆ బాధ, దుఃఖమంతా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందడానికి అర్హురాలిగా మారాలి. హల్లెలూయా. ఆ లక్షణాలను నీలో కలిగినటువంటి బిడ్డగా నువ్వు మారాలి. ఆమేన్. 4వ విషయము, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారముగా దేవుని దృష్టిలో మనం కనబడాలి. అన్నీ దేవుడు చూస్తున్నాడండి. ఎందుకు రావట్లే ఆశీర్వాదం? ఎందుకు రావట్లే దీవెనలు? ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత 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 అని అనుకుంటాం, కానీ నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటిని సరిదిద్దుకోవడానికి, వాటిని మార్చుకోవడానికి అందుకే బైబిల్ బాగా చదవాలి. ఆమేన్. వాక్యము సెలవిస్తుంది, ఈ బైబిల్ అట మనకు అద్దం లాంటిది. ఏంటట? అద్దం ముందు నిలవబడితే మన ముఖము, మన బట్టలు, మనం ఎలాగున్నాం, మనకి ఎక్కడ మురికంటింది, ఎక్కడ మనకి ఏమంటింది, ఎలా ఉన్నాయని ఎలా స్పష్టంగా కనబడుతుందో, నువ్వు వాక్యము చదువుతూ ఉంటే
వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ జీవితములో, నీ కుటుంబములో, నీ ఆత్మీయతలో ఉన్న లోటుపాటులు, బలహీనతలు అన్నీ కూడా నీకు స్పష్టముగా కనబడతాయి. అప్పుడే వాటిని నువ్వు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అద్దం ముందుకు పోకపోతే ఏమవుతుందండి? నాకెక్కడ ఏమంటుందో అవపడదు కనుక నేను దాన్ని సరి చేసుకోలేను. నువ్వు వాక్యం చదవకపోతే కూడా అంతే, వాక్యాన్ని ధ్యానించకపోతే కూడా అంతే. ఏదో 2 నిమిషాలు, ఏదో ఒక అధ్యాయం కాదు. దేవుని వాక్యంలో రాయబడిన కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించాలి. ఆమేన్. ఉదయము, సాయంత్రము, రాత్రి, పగలనక, రేయనక, సమయమనక, అసమయమనక, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీకు ఎక్కడ వీలు పడితే అక్కడ దేవుని వాక్యాన్ని చదివేటువంటి బిడ్డగా మనం ఉండాలి. ఆమేన్. అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ఇష్టాలు, దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే తెలియపరచబడతాయో వాటి ప్రకారంగా నువ్వు మారడానికి వీలవుతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు, ఇప్పటి వరకు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అని మనం నేర్చుకున్నాం. ఇక్కడున్న వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడలేదు నేను, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అన్నవారి చేతులు పైకెత్తండి. ఎవరు లేరు కదండి. ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు ఏం చేయాలి మరి? దేవుడు నిన్ను దీవించాడుగా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడుగా, దేవుడు నీ కన్నీరు తుడిచాడుగా, దేవుడు నీ పరిస్థితులు మార్చాడుగా, దేవుడు నువ్వు అడిగినవన్నీ వెనకో ముందో నువ్వు అడగక ముందే కొన్నిసార్లు నీకు సహాయము చేస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు కదా. మరి నువ్వేం చేయాలి? ఆశీర్వదించబడిన నువ్వేం చేయాలి అని మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము, ఇందా చదివినటువంటి మాట. చాలండి. ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయములో దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆశీర్వదించబడ్డాను అని మీరందరూ ఒప్పుకున్నారు. ఆశీర్వదించబడ్డాను అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆశీర్వదించబడిన వారు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో, దేవుడి మందిరములో, దేవుని లోపట వారు కనబడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఆశీర్వాదాలు వస్తాయంటే సంతోషంగా ఆమెనని, దేవుని మందిరంలో కనపడాలి అంటే కొంచెం తక్కువ వస్తుంది. హల్లెలూయా అని. దేవునికి స్తోత్రం. ఎక్కడ కనపడాలి చెప్పండి? లోపల, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవునికి అనుకూలమైన స్థలములో నీవు నేను కనపడాలి. హల్లెలూయా. ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి చెప్పండి? ఆశీర్వదించబడిన వారు. మనం ఆశీర్వదించబడితే ఎక్కడ కనపడుతున్నాను? నీ పాదాలు ఎటు పరిగెడుతున్నాయి? నీ మనసు ఎటు పరిగెడుతుంది? నీ జీవితం ఎటు పరిగెడుతుంది? దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? నీ సొంత పనులతో ఎంత సమయం గడుపుతున్నావు? దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? నీ స్నేహితులతో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? నీ సొంత ఇష్టాల కొరకు ఎంత సమయాన్ని గడుపుతున్నావు? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా పని చేసుకోవాలి. పని అయిపోయిన తర్వాత, పని చేస్తేనే మనకి వెళ్ళేది ఆ పని ఒక్కటి తప్ప, ఆ పని అయిపోయిన తర్వాత మిగిలిన ఏ పనులైనా, మిగిలినటువంటి ఏ సమయాలైనా వాటన్నిటికంటే ఎక్కువగా నీవు దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. అదే ఆశీర్వదించబడిన వారు దేవుడికి ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఆమేన్. నువ్వెక్కడెక్కడో ఆదివారం వచ్చి మాస్టర్ పడిపోయి మిగిలిన రోజులు కనబడకుండా, మిగిలిన రోజులు కార్యక్రమాల్లో పాలు పొందకుండా
ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటావు. ఆ సాయంత్రం సమయం కూడా దేవునికి ఇవ్వకుండా, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు స్వస్థత ఇచ్చిన దేవుడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు, నీకు వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడు, నీకు అన్ని సమకూర్చిన దేవుడికి ఆశీర్వదించబడిన నీవు సమయం ఇవ్వకపోవడం న్యాయమా, ధర్మమా? దేవుడు బాధతో నీ వైపు చూస్తా ఉన్నాడు. నా బిడ్డ, ఇంత దీవించాను కదా నిన్ను. ఒకప్పుడు ఏమీ లేదు నీకు, ఒకప్పుడు తినడానికే కష్టం, భయంకరమైనటువంటి భారముతో కష్టముతో పనులు చేసుకున్నావు, పని లేదని బాధపడ్డావు. అయ్యో నా పిల్లలు, నా భర్త, నా భార్య పరిస్థితి ఏంటని దుఃఖపడ్డావు. ఆ పరిస్థితులన్నిటిని మార్చిన వాడు దేవుడు. ఆ దేవునికి ఇప్పుడు ఎంత సమయం ఇస్తున్నాం, ఎంత సమయం మనం దేవుడితో గడుపుతున్నాం. ఆశీర్వదించబడిన వాడా, ఎంత చక్కని మాట అండి. నిజంగా నువ్వు ఆశీర్వదించబడితే ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకో, దేవుణ్ణి అర్థము చేసుకో, ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన కనికరాన్ని అర్థం చేసుకో. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా నేను ఆశీర్వదించబడిన వాడను. నేను రాజుగా మారడానికి కారణము దేవుడు, నేను బ్రతకడానికి కారణము దేవుడు, నేను రక్షింపబడ్డానికి కారణము దేవుడు, చావవలసిన నన్ను బ్రతికించిన వాడు దేవుడు. ఆ దేవుడి మందిరములోనే నేను ఉంటాను. ఆమేన్ అని రాజు తీర్మానం తీసుకుంటున్నాడండి. అన్ని పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత. ఆశీర్వదించబడిన వారు దేవుని మందిరములో ఉండాలి. ఆశీర్వదించబడిన వారు లోపట దేవుడి సన్నిధిలో కనబడాలి. బైబిల్ గ్రంథంలో తీసి చదివించడం సమయం లేదు. ఒక వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు, ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత, బాగు చేసిన తర్వాత దేవుడు చూస్తా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఈయన బాగు చేసిన, ఆయన స్వస్థపరిచిన ఎక్కడున్నాడని యేసు ప్రభు ఒక మందిరంలోకి వెళ్తే ఆ మందిరములో ఆ వ్యక్తి కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కనపడ్డాడండి? దేవుని మందిరంలో కనపడ్డాడు. స్వస్థత పొందినవాడు, విడుదల పొందినవాడు, బాగుపడ్డవాడు, కన్నీరు తుడవబడినవాడు, జీవితము చచ్చిపోవలసిన వాడు బ్రతికాడు. అటువంటి వాడు దేవుడి మందిరంలో కనబడుతున్నాడు. దేవుడు ఆయనను మందిరములో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎన్నిసార్లు కనపడుతున్నావు? ఎంతసేపు కనబడుతున్నావు? ఏ టైంకి వచ్చి కనపడుతున్నావు? అన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బిడ్లారా, సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి నీవు క్రమముగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే నిన్ను ఇంకా దీవించాలని, నిన్ను ఇంకా ఆశీర్వదించాలని, నిన్ను ఇంకా పైకి లేపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి దూరము కాకు, దేవుని సన్నిధికి దూరము కాకు, దేవుడి మందిరానికి దూరము కాకు. దేవుడు ఆశీర్వదించాడులే, దేవుడు నాతో ఉన్నాడులే, దేవుడు నన్ను కాపాడుతున్నాడులే అని నిర్లక్ష్యము వహించకు. సాతానుడు అవకాశము దొరికితే ఎవరిని మింగుదునా, ఎవరిని నాశనము చేయాలా, ఏ కుటుంబాన్ని విడదీయాలా, ఏ బిడ్డల్ని నాశనము చేయాలా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో నువ్వు నేను కనబడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. చాలండి. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడిన వారు ఎక్కడుండాలి అంటే రెండో విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల బోధ.
అంటే ఏ సంఘానికి, ఏ కాపరికి నువ్వు కట్టుబడి ఉన్నావో ఆ కాపరి యొక్క సహవాసములో, బోధలో, ప్రార్థనలో, సంఘ క్రమాలలో క్రమంగా పాలు పొందేవారే నిజముగా ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. అలా క్రమంగా పాలు పొందకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కానీ నేను ఆయనకు నిజంగా కృతజ్ఞుడనై లేను. స్వార్థంగా నాకు అవసరం కాబట్టి దేవుణ్ణి అడిగాను, దేవుడిచ్చాడు అని అవసరం తీరాక దేవుణ్ణి తక్కువ చేయడం, దేవునికి సమయానికి తక్కువ ఇవ్వడం, దేవుణ్ణి బాధ పెట్టడం, ఇదంతా దేవుడి దృష్టిలో ఎలా కనబడుతుందంటే, నా బిడ్డ బాధ కలిగితేనే నా సన్నిధికి వస్తుంది, దుఃఖం కలిగితేనే నా సన్నిధికి వస్తుంది, ఉద్యోగం లేకపోతేనే నా సన్నిధికి వస్తుంది, ఆరోగ్యం లేకపోతేనే నా సన్నిధికి వస్తుంది, ఇంట్లో చికాకులు, గొడవలు, భయంకరమైన బాధలు వచ్చినప్పుడే నా సన్నిధికి వస్తుంది. నా సన్నిధికి వచ్చిన నా బిడ్డను అన్ని విధాలుగా నేను సహాయం చేశాక నన్ను మర్చిపోతుంది అని దేవుడు బాధపడుతున్నాడేమో నీ విషయంలో. ఒక్కసారి ఆశీర్వదించబడిన సహోదరి, సహోదరుడా, నువ్వెలా ఉంటున్నావు? మన కృతజ్ఞత ఎలాగుంది? మన నడవడిక ఎలా ఉంది? దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎలా ఉంది? ఇంతగనము హెచ్చించిన దేవునికి నీవు చేస్తున్నటువంటి సహాయం ఏంటి? దేవుడి కొరకు నువ్వు కష్టపడుతున్న పనేంటి? ఇంత చేసిన దేవుడికి నీ వంతుగా నువ్వు ఉపయోగపడేటువంటి పనేంటి? ఈరోజు ఆశీర్వదించబడిన వారు సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం మానేయడం కాదు. ఏమండి, నీకు ఖాళీగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని మనం మానకూడదు, దేవుని ప్రార్థనలను మనం మానకూడదు. దేవుని యొక్క క్రమములో, సంఘ క్రమాలలో ఎడతెగక మనం ఎప్పుడైతే ఉంటామో అంతకంతకు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన మాట విన్న వారికి తరతరముల వరకు, 1000 తరముల వరకు వారి పిల్లలకు దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో గడపడం వలన నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. వారి మీద దేవుని కృప ఉంటుంది, వారి మీద దేవుని దయ ఉంటుంది, వారికి మంచి చదువులు, వారికి మంచి జ్ఞానము, వారికి మంచి ఆరోగ్యాలు, వారికి ఉన్నతమైన ఉద్యోగాలతో వారు దీవించబడతారు. హల్లెలూయా. నువ్వు దూరం అయిపోయావో, నీ కృతజ్ఞత మర్చిపోయావో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఉన్నావనుకో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి? అంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు కావాలని అడిగాడు అనుకోండి. ఆయనకి ఎంత కష్టం ఉంటే అడుగుతాడు. 10,000 రూపాయలు ఇప్పుడు లేకపోతే నన్ను కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు, నాకే దిక్కు లేదయ్యా, అర్జెంటుగా నాకు 10,000 కావాలి, మీరు ఏం చేసినా పర్లేదు, మీ కాలు మొక్కుతానయ్యా అని బతిలాడితే 10,000 ఇచ్చా. ఎంత కష్టంలో ఉన్నాడండి, ఎంత బాధలో ఉన్నాడు. అంత కష్టంలో ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4వ రోజు కూడా ఫోన్ లేదు. 4వ రోజు కూడా ఫోన్ లేదు. ఇట్లా పోతా ఉంటారు రోడ్డు మీద, అయ్యగారు మీరు డబ్బులు ఇచ్చారుగా, మీకు వందనాలు, థ్యాంక్స్ అయ్యగారు. ఇది ఎట్లుంది? ఆయన ఏం తప్పు చేయలే, నన్నేమైనా బాధ పెట్టలే. నేను చేసిన సహాయానికి ఆయన నిజమైన కృతజ్ఞత అది కాదు. దేవుడు నీకు చేసిన సహాయానికి నీ కృతజ్ఞత ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? ఆదివారం వచ్చినప్పుడు అయ్యా నువ్వు సాయం చేసావయ్యా అని కృతజ్ఞత చూపించి వెళ్తున్నావా? ప్రతి క్షణమున, ప్రతి దినమున, నీ ప్రాణము, నీ ఊపిరి ఉన్నంత వరకు, ప్రతి క్షణములో, ప్రతి సమయములో దేవునికి మహిమకరంగా కృతజ్ఞత కలిగిన బిడ్డగాను ఉన్నావా? ఒక వ్యక్తి వచ్చి 5 రూపాయలు సహాయం అడిగాడు, 5 రూపాయలు ఇచ్చా. 10 సార్లు సహాయం థ్యాంక్స్ అయ్యారని చెప్పాడు.
అప్పుడు ఏమనిపిస్తుందండి? బా, ఇచ్చింది 5 రూపాయలే, 10,000 ఇచ్చినోడు ఎప్పటికో వారానికి థ్యాంక్స్ చెప్పాడు, వీడు 10 నిమిషాలు దాటకముందే 10 సార్లు థ్యాంక్స్ చెప్తున్నాడు. అరే నీకేం కావాలి రారా అని కూర్చోబెట్టుకుంటాం కదండి. ఇప్పుడు దేవుడు నిన్ను దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకునేటువంటి భక్తి చేస్తున్నావా? బా, ఈ బిడ్డకి సహాయం చేసే గాని అని దేవుడు బాధపడే రీతిగా భక్తి చేస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 విషయాలలో మనం ఏ రకమైన భక్తిలో ఉన్నాం, ఏ రకమైన కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన ఎడతెగక మనం ఉండాలి. హల్లెలూయా. 3వ మాట నేను చెప్పి ముగించేస్తాను, చివరి మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి, దేవునికి స్తోత్రం. 3వది, ఆశీర్వదించబడిన వారు ఏం చేయాలి అంటే, దేవుని ఆశీర్వాదం పొందిన వారు, రక్షింపబడిన వారు, బాప్టిజం పొందిన వారు ఖచ్చితముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. మీరు చర్చికి వెళ్ళొచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు, మీరు రక్షింపబడవచ్చు, మీరు ఎన్ని చేసినా నా ఆత్మ నీలో లేకపోతే, నా అభిషేకము నీలో లేకపోతే, నా వరములు నీలో లేకపోతే నీవు నా బిడ్డవు కాదు. నా ఆత్మతో నింపబడాలి. ఆశీర్వదించబడిన వాడా, ఆశీర్వదించబడిన సహోదరి, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసేటువంటి రీతిగా మనము దేవునిలో భక్తి చేయాలి. ఆమేన్. అది ఆశీర్వదించబడిన వారు చేసే 3వ పని. హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఏ రీతిగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సూటిగా నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకు రక్తం కార్చాడు ఆయన. నిన్ను ఈ లోకములో ఉన్న వారందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ఇంతగానో మేలులు చేసి, ఇంత కృప చూపించి నిన్ను ఆశీర్వదించిన దేవునికి కనీసం ఈ దినము నుండైనా నిజమైనటువంటి భక్తి, కృతజ్ఞత కలిగిన వారముగా ముందుకు వెళ్ళాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావు, చేయట్లేదని కాదు. దేవునికి భయపడుతున్నావు, భయపడట్లేదని కాదు. దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నావు, కృతజ్ఞత చూపించట్లేదని కాదు. కానీ దానికంటే మరి లోతుగా, మరి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వారముగా, దేవుణ్ణి వెంబడించే వారముగా, దేవుని కొరకు ఫలించే వారముగా, దేవుని కొరకు అభివృద్ధి పొందే వారముగా, దేవునికి మహిమ తీసుకొచ్చే వారముగా దేవునిలో మనము ఎదగాలి. ఆమేన్. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, యేసుకేలుతో అంటాడు, యేసుకేలు నీవు ఏ కొలతలో ఉన్నావు, ఏ కొలతలో ఉన్నావు? ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభానికి ముందు ఏ కొలతలో ఉన్నావు? పాదాల లోతులో ఉన్నావా? మోకాళ్ళ లోతులో ఉన్నావా? నడుము లోతులో ఉన్నావా? ఏ లోతులో నీ ఆత్మీయ జీవితం ఉందో ఆ ఆత్మీయ లోతులోకి వెళ్ళి మరొక మెట్టులోనికి ఎక్కాలి. అదే ఆశీర్వదించబడిన వారు దేవునికి ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఆమేన్. ఈ ప్రార్థనలు, ఈ వాక్య సందేశాల ద్వారా నీవు మరొక మెట్టులోనికి ఎక్కాలని, మరొక అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు నిన్ను కొలుస్తున్నాడు. దేవుడు నిన్ను త్రాసులో పెట్టి చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన కొలత వేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము, పోయిన సంవత్సరము ఫలించని నీవు, పోయిన సంవత్సరము 2 ఫలాలే ఫలించిన నీవు, పోయిన సంవత్సరము అడపా దడపా భక్తి చేసిన నీవు, పోయిన సంవత్సరము సరిగా నమ్మకంగా జీవించిన నీవు, ఈ నూతన సంవత్సరములో, ఈ ఉపవాస
ఉపవాస ప్రార్థనల ద్వారా మరొక మెట్టులోనికి ఎక్కాలని, మరొక ఫలములు ఫలించాలని, దేవుడి కొరకు మహిమ తీసుకొని రావాలని, నీ జీవితంలో ఒక నూతనత్వము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు వస్తావా? నేను ఆ రీతిగా జీవిస్తా. పోయిన సంవత్సరం కంటే, అందుకే దేవుడు చెప్పాడుగా బైబిల్ గ్రంథంలో, ఈ చెట్టు గత కొన్ని సంవత్సరాలుగా వేసా. ఏం చెట్టు అండి? అంజూరపు చెట్టు. కానీ కాయలు ఇవ్వట్లే, ఫలములు ఇవ్వట్లే. సంఘములో దేవుడు కూడా నిన్ను నాటాడు. దేవుని కొరకు పనిచేస్తావని, దేవుని కోసం ప్రయాసపడతావని, దేవుడి కొరకు ఫలములు ఇస్తావని, దేవుడి కొరకు నీవు కార్యాలు జరిగిస్తావని, దేవుని సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు నీ వంతుగా నీవు సహాయము చేస్తావని దేవుడు నిన్ను సంఘములో నాటాడు. నాటబడిన నీవు గత సంవత్సరం అంతా ఏం చేశావు? గత సంవత్సరం అంతా నీ ఫలములేంటి? గత సంవత్సరం అంతా నీ పనేంటి? గత సంవత్సరం అంతా దేవుని కొరకు నువ్వు ఏ రీతిగా బ్రతికావు? ఆ చెట్టును చూసి తోటమాలికి కోపం వచ్చేసింది. ఏమని వచ్చిందండి? ఎవరికి వచ్చింది కోపం? తోటమాలిక? యజమానుడికి వచ్చింది. యజమానుడికి వచ్చేసరికి తోటమాలితో అంటున్నాడు, అయ్యా ఈ చెట్టుని నరికేసి. అవసరం లేదు, అవసరం లేదు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఫలించకుండా ఉన్న సహోదరి, ఫలించకుండా ఉన్న సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా బ్రతికావేమో, గత సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా దేవునికి భయము, భక్తి లేకుండా బ్రతికావేమో. దేవుడు నిన్ను బ్రతికించి ఈ కొత్త సంవత్సరములో అడుగు పెట్టింపజేశాడు. ఈ సంవత్సరమును ఫలించాలని, ఈ సంవత్సరమును అభివృద్ధి పొందాలని, ఈ సంవత్సరము దేవుని కొరకును మహిమ తీసుకొని రావాలని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇది నీ బలము కాదు, ఇది నీ జ్ఞానము కాదు, ఇది నీకున్నటువంటి డబ్బు కాదు, ఇది నీకున్నటువంటి ఆయుష్ వల్ల కాదు నువ్వు బ్రతికేది. దేవుడు నీకు ఈ సంవత్సరము బహుమానముగా ఇచ్చాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? ఈ సంవత్సరమైనా తోటమాల అంటున్నా, అయ్యా ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమో చూద్దామయ్యా. మీ కొరకు దైవ సేవకులు, అయ్యా ఈ సంవత్సరమైన బిడ్డలు మారుతారేమో, ఈ సంవత్సరమైన బిడ్డలు మారుతారేమో, ఈ సంవత్సరమైన బిడ్డలు నీ కొరకు ఫలిస్తారేమో, ఈ సంవత్సరమైన బిడ్డలు నీ కొరకు ఉపయోగపడతారేమో అని దేవుని సేవకులు చేస్తున్న ప్రార్థనల వలన, ఓ సహోదరి, సహోదరుడా, ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు. నిజముగా ఆశీర్వదించబడిన వాడు, ఆశీర్వదించబడిన బిడ్డ అని నీ గురించి జనులు చెప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడికి మహిమ. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడిన వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ విషయాలను మీ మనస్సులో, మీ హృదయం అనే పలకల మీద ముద్రించుకొని దేవుని కొరకు నమ్మకంగా మీరందరూ బ్రతికి ఈ సంఘ క్షేమము కొరకు సేవకులతో కలిసి అనేక ప్రాంతాల రక్షణ కొరకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న జనుల రక్షణ కొరకు మీరందరూ పని చేయాలని, పరిగెత్తాలని, మీరందరూ సహాయపడాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి 2 చేతులు పైకి చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.